ఎస్సీ ఎస్టీలకు విడుదల చేయకుండా ఇవాళ మోసం చేస్తా ఉన్నావు. ఇలా కేరళ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు, రేవంత్ రెడ్డి బాగా చదువుకున్న వాళ్ళు, నువ్వే చెప్తే నమ్మేవాళ్ళు. కేరళ ప్రజలు అన్ని విషయాలను ఎందుకు గూగుల్ కూడా రా బయటకు మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులు చేసి భార్య ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వే కేరళలో చెప్తే నేను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినావు, ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది. నువ్వు కేరళ పోయినావు, ఆడ కూడా విక్తుంది. నేను ఐరన్ లెగ్గు. నువ్వు చేసిందేమున్నది? నిజంగా 6 గ్యారెంటీలు చేస్తే చెప్పు. ఏడ మాట్లాడడం నేను కొడంగల్లే అడుగుతున్నా. ఏ తండాకు పోదాం, కొడంగల్ ఏ ఊరికి పోదాం చెప్పు. రుణమాఫీ అయిందేమో అడుగుదాంపా. ఏ ఊరికి పోయావు? ఈ కొడంగల్లా ఈ తండాలకు ఈ ఊర్లకు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? దావఖాన కట్టింది మేం కాదా? ఫైర్ ఇంజన్ తెచ్చింది మేం కాదా? కొడంగల్ కోస్గికి ఎన్ని నిధులు తెచ్చింది మా నరేందర్ రెడ్డి అప్పుడు? ఎన్నో చెక్ డ్యాములు కూడా కట్టాం. ఇట్లా అనేక విషయాలు మేము చేస్తా వస్తున్నాం. ఇవాళ నువ్వు చేసిందేం లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మండబెట్టినావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కొద్దిగా పనిచేస్తే నీళ్లు వస్తాయి. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డిలో ప్యాకేజ్ 3లో కొద్దిగంత పనుండే. యాక్చువల్ గా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 టీఎంసీలకు టనల్ తవ్వింది, 2 టీఎంసీలకు మోటార్లు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి చేసింది, ఏదుల పూర్తి చేసింది, వట్టెం పూర్తి చేసింది, కరివేన పూర్తి చేసింది. కరివేన దాకా 2 టీఎంసీల టనలు, పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది. మధ్యలో ఒక దగ్గర బండ్ వచ్చింది, ప్యాకేజ్ 3లో బండ్ వచ్చింది. ఆ ప్యాకేజ్ 3లో 1,83,000 క్యూసెక్కుల మట్టి తీసేది ఉంటే 1,50,000 తీసినాం మేమే. ఇక 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ తీయాలి గంతే. అలా ఉన్నది ఆ థర్డ్ ప్యాకేజీలో 1,83,00,000. ఇందాక రాంగ్ చెప్పినట్టున్నా. ప్యాకేజ్ 3లో 1,83,00,000 క్యూబిక్ మీటర్ల బండ తీయాలి. 1,50,00,000 బీఆర్ఎస్ఏ తీసింది. ఇక 30 లక్షలే మిగిలింది. ఆ 30 లక్షలు తీయడానికి 3 ఏళ్లు పట్టింది రేవంత్ రెడ్డికి. 3 ఏళ్ల పైన నార్లాపూర్ పూర్తయింది, కింద నార్లాపూర్ పూర్తయింది. మధ్యలో గీది ఒక 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీస్తే ఏదులో 600 టీఎంసీలు నింపొచ్చు, వట్టెంలో 16 టీఎంసీలు నింపొచ్చు, కరివేనలో 19 టీఎంసీలు నింపొచ్చు. మొత్తం రెడీ ఉన్నది. కట్ నీళ్లు పెట్టే పొయ్యోలే రూపాయికి 95 పైసలు పనిచేసి అప్పచెప్పినాం నీకు. ఇంకా 1,50,00,000 మేము తీసినాం. 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ తీసే తెలివి లేదా? గద్దీయనికి 3 ఏళ్లు పట్టా. అది గట్టిగా చేస్తే 3 నెలల పని. అది తీసేస్తే మొన్న ఎన్ని నీళ్లు వచ్చినాయి? ఆ నీళ్లతోని మా ఏదులా వట్టెం కరివేన నింపి పెట్టుకుంటే ఇలా బంగారమోలే పంటలు వండపోవునా? ఆ శ్రీశైలం కాడ పోయి మనం వాడిని బతిలాడుకునే పరిస్థితి ఎందుకు? కట్టుకొత్తదే మొత్తం వచ్చి నార్లాపూర్ ఏదులా వట్టెం కరివేన మొత్తం నిండిపోవు కదా. 90 పైసల పని చేసినాం. 1,50,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి మేము తీసినాం. 30 లక్షలు తీస్తే నీళ్లు పట్టాయి కదా. అంటే నువ్వు కావాలనే ఆపుతున్నావు. కేసీఆర్ కు పేరు వస్తుందని, చెప్పని నీళ్లు వస్తే ఇదంతా కేసీఆర్ చేసిండని జనం అనుకుంటారని, ఆగాగి మెల్లగా చేస్తే ఇదేందో నువ్వు చేసినా అని అనుకుంటారు అని చెప్పి నటిస్తున్నావు. ప్రజలకు పాలమూరు బిడ్డవై పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. పాలమూరు ప్రజల గుండెలేవి దంతా ఉన్నావు నువ్వు. అరే 1,50,00,000 థర్డ్ ప్యాకేజ్ లో మేము మట్టి తీసినాం. గా 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి 3 ఏళ్లు పట్టా. అది గా దియ శాతం అయితే లేదా? అది 3 నెలలు తీసిపారేస్తే ఈ పాటికి మొన్నటి వానకాలంలో ఇవన్నీ నింపుకోకపోదు. మా ఏదుల వట్టెం కరివేన నింపితే కల్వకుర్తికి ఆల్రెడీ మేము లింక్ ఇయనే ఇస్తే కల్వకుర్తికి మేము లింక్ ఇచ్చినాం. పాలమూరుకెళ్ళి ఆల్రెడీ ఓటీ పెట్టినాం. బ్రహ్మాండంగా నీళ్లు వాడుతుండే. ఇలా రైతులకు మంచిగా ఉంటుండే. కొడంగల్కు ఇదే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టిండి. ఇప్పుడు ఈ కొడంగల్ కు కూడా 1,50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. కేవలం కాలువ తవ్వుతాయి. కరదన నుంచి కాలువ తవ్వుతే 1,50,000 క్యూసెక్లకు నీళ్లు వస్తాయి. దానికి ఇప్పుడు నేను 4,500 కోట్లు ఖర్చు పెడుతుంది.
4500 కోట్లు అంటే ఆల్రెడీ పాలమూరు కింద కవర్ అయిన ఆయకట్టుకే మళ్ళీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టాం. సేమ్ ఆయకట్టు, కొత్త ఆయకట్టు కాదు. కానీ నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ లో కొడంగల్ నియోజకవర్గానికి వచ్చేది 50,000 ఎకరాలు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే 150,000 ఎకరాలు పడుతుంది. నువ్వు తవ్వాల్సింది కాల్వ కరవెనకేలు. ఇవాళ మక్తల్కు 1,00,000 ఎకరాలు పడుతుంది, నారాయణపేట 1,00,000 ఎకరాలు పడుతుంది, కొడంగల్ 150,000 ఎకరాలు పడుతుంది. కాలువదవ రేవంత్ రెడ్డి అంటే కమిషన్ల కోసం కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పెట్టిండు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ లో 4,500 కోట్లు పెట్టినావు. ఏమొస్తుంది? మక్తల్కి 25,000, నారాయణపేటకి 20,000, కొడంగల్కు 50,000. అదే పాలమూరు కాలువ అవుతే ఇదే పైసలలో పూర్తవుతుంది. ఇదే పైసలలో నారాయణపేటకు 1,00,000, కొడంగల్కు 50,000, మక్తల్కు 1,00,000 ఎకరాలు పడుతుంది కదా. ఎందుకు దవుతలేవు కాలువలు? ఎందుకు కాలువలు పెండింగ్ లో పెట్టినావు? 2.5 ఏళ్ల నుంచి మేము కాలువలకు టెండర్లు కూడా పిలిచి రెడీ పెట్టినామే. కాలువ తవ్వుడు స్టార్ట్ చేయవా అంటే టెండర్లు క్యాన్సిల్ చేసి 2.5 ఏళ్లకెళ్ళి సమయాన్ని వృధా చేస్తున్నావు. రైతులకు నువ్వు ఇలా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన 3rd ప్యాకేజ్ లో ఆ పనులను పూర్తి చేయండి. 30 లక్షల క్యూబిక్ మీటర్లు అంటే గట్టిగా చేస్తే నెల రోజుల్లో చేయొచ్చు. 3 ఏళ్ల పూర్తి చేసి నింపు. వచ్చే వానకాలం కల్లా రెడీ పెట్టు. అట్లీస్ట్ ఈ ఎండాకాలంలో సీజన్ లా ఆ 30 లక్షలు తగ్గిపడేసి వచ్చే వానకాలంలో శ్రీశైలంలో నీళ్లు కర్వేనా, ఏదులా, వట్టెం నింపుకోవాలని చెప్పి దానికి ఇప్పటి నుంచైనా రెడీగా అన్ని చేసి ఇచ్చినాం కదా. నువ్వు చేసేదేమున్నది? R&Rతో సహా గ్రామాల షిఫ్టింగ్ తో సహా కర్వేనా, వట్టెం, ఏదుల పూర్తి చేసి అప్పచెప్పినాం. టనళ్లు పూర్తయినాయి, మోటార్లు పూర్తయినాయి, సబ్ స్టేషన్లు పూర్తయినాయి. నీ యొక్క నిర్లక్ష్యం వల్ల 2 సంవత్సరాలు పాలమూరు జిల్లా ప్రజలకు నష్టం జరిగింది. గత 2 సీజన్లు మనం నీళ్లు ఎత్తుకోకుండా నువ్వు కిందికి ఆంధ్రాకు పోయేటట్టు చేసినావు. ఇప్పటికైనా ఈ ఎండాకాలంలో ఆ 3rd ప్యాకేజ్ పనులు పూర్తి చేయాలని, వచ్చే వర్షాకాలంలో శ్రీశైలంలోకి నీళ్లు రాగానే చుక్క చుక్కను ఒడిసి పట్టి మన వట్టెం, కరువన, ఏదుల నింపుకోవడానికి ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు వేరుపడి పుష్కర